ఈరోజు మనం ఈ ఆగమన కాలంలో మొదటి ఆదివారం ఆగమన కాలంలో అడుగు పెడుతూ ఉన్నాం. ఈ ఆగమన కాలం ఎలాంటిది అంటే, ఒక వ్యక్తి కట్టెలు కొట్టేటువంటి షాపులో ఉద్యోగానికి చేరాడు. అయితే ఆ యజమానుడు ఒక పదునైనటువంటి గొడ్డలను ఆయనకి ఇచ్చాడు. ఆ గొడ్డలు ఇచ్చి, ఇదిగో పలానా చెట్లు నువ్వు కొట్టాలి అని ఆయనకి తెలియపరిచిన తర్వాత ఆయన ఏం చేశాడు, మొదటి రోజున సుమారుగా 18 చెట్లను ఆయన కొడుతూ ఉన్నాడు. ఈ 18 చెట్లను కొట్టిన తర్వాత యజమానుడి దగ్గరికి వెళ్ళి, ఈ విధముగా నేను 18 చెట్లు కొట్టానని చెప్పగానే ఆ యజమానుడు అతని యొక్క పని సామర్థ్యాన్ని చూసి మెచ్చుకుని అతన్ని చక్కగా గౌరవిస్తూ ఉన్నాడు, అభినందిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యజమానుడు అభినందించాడో మరింత రెట్టింపు ఉత్సాహంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. రెండవ రోజున మరింత ఉత్సాహంతో చెట్లు కొట్టడం మొదలుపెట్టాడు. మొదటి రోజున 18 చెట్లు కొట్టినటువంటి వ్యక్తి రెండవ రోజున 15 చెట్లు కొట్టాడు. తర్వాత మూడో రోజుకి వచ్చేసరికి 10 చెట్లు అతడు కొట్టాడు. చాలా ఉత్సాహంతో కొడుతూ ఉన్నాడు, రెట్టింపు ఉత్సాహంతో కొడుతూ ఉన్నాడు. మొదటి రోజునేమో 18 చెట్లను కొట్టాడు, రెండవ రోజునేమో 15 చెట్లు కొట్టాడు, మూడో రోజునేమో 10 చెట్లు మాత్రమే కొట్టాడు. అతని సామర్థ్యం మీద అతనికి ఒక అనుమానం అనేటువంటిది కలిగింది. ఏంటి, నేను మొదటి రోజున 18 చెట్లు కొట్టగలిగాను, రెండో రోజున 10 చెట్లు కొట్టగలిగాను, మూడో రోజుకి వచ్చేసరికి 10 చెట్లు నేను కొట్టగలిగానని యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా సామర్థ్యం మీదే, నా శక్తి మీదే, నా పని మీదే నాకు అనుమానం కలుగుతూ ఉంది. నేను మొదటి రోజున 18 చెట్లు కొట్టగలిగాను, రెండో రోజున 15 చెట్లు కొట్టగలిగాను, మూడో రోజుకి వచ్చేసరికి 10 చెట్లు నేను కొట్టగలిగాను అన్నాడు. దీనికి కారణం ఏంటి అని అడిగినప్పుడు అతను చెప్తున్నాడు అనమాట, నీ గొడ్డలకి పదును పెట్టేవాని. నేను రోజంతా చెట్లు నరకడంలోనే నాకు సరిపోతుంది, ఇంకా ఈ గొడ్డలకి నేను ఎప్పుడు పదును పెట్టాలి? రోజంతా కూడా నేను ఈ యొక్క చెట్లు కొట్టడమే సరిపోతుంది, ఇంకా నేను ఈ గొడ్డలకి పదును ఎప్పుడు పెట్టాలి అని చెప్పాడు. గొడ్డలకి పదును పెట్టినప్పుడే నువ్వు ఎక్కువగా పని అనేటువంటిది చేయగలవు. ప్రైస్తలో అది వస్తూనే ఉంటుంది. ప్రైస్తలో. కాబట్టి ఈ ఆగమన కాలంలో కూడా మనకు తల్లి శ్రీ సభ ఇచ్చేటువంటిది ఏంటిదంటే, మన ఆధ్యాత్మిక జీవితానికి మనం పదును పెట్టాలి. రోజువారీ జీవితాల్లో మనం అందరూ కూడా సతమతం అవుతూనే ఉంటాము. రోజువారీ అనేకమైనటువంటి ఆ కార్యక్రమములు అనేటువంటివి, మన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి కార్యక్రమములన్నింటినీ కూడా మనకు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్నటువంటి ఈ లైఫ్లో మన జీవితానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి పదును పెట్టడానికి తల్లి శ్రీ సభ ఏం చేస్తుందంటే, ఈ ఆగమన కాలం అనేటువంటిది మనకి ఇస్తూ ఉంది. ఈ గొడ్డలు, ఈ చెట్లు కొట్టేటువంటి వాడు మొదటి రోజునేమో 18 చెట్లు కొట్టగలిగాడు, రెండో రోజునే 15 చెట్లు కొట్టగలిగాడు, మూడో రోజుకి వచ్చేసరికి 15 చెట్లు కొట్టగలిగాడు. అతని గొడ్డలకు పదును పెడితే గనక, మొదటి రోజు చెట్లు కొట్టిన తర్వాత పదును పెడితే గనక ఇంకా రెట్టింపు చెట్లు కొట్టేవాడేమో. కాబట్టి మనము కూడా ఈ ఆధ్యాత్మిక ఈ దైనందినటువంటి జీవితంలో రోజువారి యొక్క జీవితంలో బిజీగా ఉంటున్నటువంటి మనం కూడా ఏం చేయాలంటే, మన జీవితానికి దైనందిన ఈ ఆధ్యాత్మిక జీవితానికి పదును అనేటువంటిది మనము పెడుతూ ఉండాలి. ప్రైజ్తో. కాబట్టి ఈ తల్లి శ్రీ సభ మన ఆధ్యాత్మిక జీవితానికి పదును పెట్టడానికి ఈ ఆగమన కాలం అనేటువంటిది ఇస్తుంది. ప్రార్థనలతోనూ, ఉపవాసములతోనూ, ఆధ్యాత్మిక క్రియలతోనూ, పశ్చాత్తాప క్రియలతోనూ ఈ ఆగమన కాలంలో పాల్గొని దేవుని యొక్క మొదటి రాకడను సంతోషముగా గడుపుకోవడానికి, అదేవిధంగా రెండో రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండడానికి, మన ఆధ్యాత్మిక జీవితాలకు పదును పెట్టుకోవడానికి తల్లి శ్రీ సభ మనకి ఆగమన కాలాన్ని మనకి ఇస్తుంది. అయితే ఈ ఆగమన కాలము గురించి, అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక జీవితము గురించి పునీత పౌలు గారు 2వ పట్టణంలో కొన్ని మాటలు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయము 11వ వచనము. ప్రైజ్లో ఒక్కొక్క మాటను ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఇప్పుడు మీరు ఎంత వేలైనదో మీకు తెలియను కదా,
ఇప్పటి వరకు మీ జీవితంలో ఎంత జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితం కాకుండా మీ వ్యక్తిగత జీవిత పరముగా ఎంతవరకు మీరు జీవించారో మీకు తెలుసు కదా. మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, ఈ క్రిస్మస్ అనేటువంటి పండుగను మీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుండి మీరు జరుపుకుంటున్నారో మీకు తెలుసు కదా. మీ యొక్క జీవితంలో ఎన్ని సంవత్సరాల పాటు ఈ ప్రార్థనా జీవితాన్ని మీరు గడుపుతున్నారు మీకు తెలుసు కదా. కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలో, ఈ దైనందినటువంటి జీవితంలో, ఈ క్రిస్మస్ అనేటువంటి కాలంలో మనం అందరం కూడా యథావిధిగా వెళ్ళిపోతున్నాము. కాబట్టి ఈ యథావిధ జీవితాన్ని ఎంతవరకు మీరు గడిపారో మీకు తెలుసు. ఒక్కొక్క వ్యక్తికి 10 సంవత్సరాలు ఉండవచ్చు, మరొక వ్యక్తికి 20 సంవత్సరాలు ఉండవచ్చు, మరొక వ్యక్తికి 50 సంవత్సరాలు ఉండవచ్చు, మరొక వ్యక్తికి 80 సంవత్సరాలు ఉండవచ్చు. మరి ఈ విధముగా ఈ 80 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాల పాటు ఈ ఆగమన కాలం వస్తూనే ఉంది, వెళ్ళిపోతూనే ఉంది. ఈ క్రిస్మస్ కాలం వస్తూనే ఉంది, వెళ్ళిపోతూనే ఉంది. మరి మన ఆధ్యాత్మిక జీవితానికి పదును ఏమైనా పెట్టుకున్నామా? వస్తున్నటువంటి ప్రతి సంవత్సరము కూడా వస్తున్నటువంటి ఈ ఆగమన కాలానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి ఏమైనా మనము పదును పెట్టుకున్నామా? ఎంత కాలము అయిపోయిందో మీకు తెలుసు కదా. ఇప్పుడు వరకు అయిపోయినటువంటి జీవితం అంతా కూడా మీకు తెలుసు. మీరు ఎలా జీవించారో మీకు తెలుసు. ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించారో తెలుసు. ఇదిగో ఎటువంటి ఈ సత్సంబంధము, దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి జీవించారో మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎంత సమయమైందో మీకు తెలుసు. ఎంత సమయాన్ని మీరు వృధా చేశారో కూడా మీకు తెలుసు. అందుకని ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు ఎంత వేలైనదో మీకు తెలుసును కదా. మీకు ఎంత వేలైనదో, మీరు ఎంత సమయాన్ని వృధా చేశారో మీకు తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే తర్వాత మాటలు, కనుక తప్పక దీనిని మీరు ఆచరించాలి. ఏంటిది? మీరు తప్పక దేనిని ఆచరించాలి. ఏమి ఆచరించాలి అంటే పదును పెట్టుకోవడం. ఏంటిది ఆచరించాలి? మన ఆధ్యాత్మిక జీవితానికి పదును పెట్టుకోవడం. పూర్వకాలంలో ఈ ఆగమన కాలం అనేటువంటిది ఎలా ఉండేదంటే, ఇదిగో మన తపస్సు కాలాన్ని పోలి ఉండేటువంటిది. 6వ శతాబ్దంలో ఇది ఈ ఆగమన కాలం ఎలా ఉండేదంటే తపస్సు కాలాన్ని పోలి ఉండేది. ఈ తపస్సు కాలంలో జరిగేటువంటి ఆధ్యాత్మిక క్రియలు ఏంటి అయ్యా అంటే, 1 ప్రార్థన, 2వది ఉపవాసము, 3వది దాన ధర్మాలు, పశ్చాత్తాప క్రియలు. కాబట్టి అదే విధముగా ఈ ఆగమన కాలంలో కూడా మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు పదును పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే, 1 ప్రార్థన జీవితం అనేటువంటిది ఉండాలి. 2 మన జీవితంలో వాక్యం అనేటువంటిది ఉండాలి. 3వది ఏంటంటే ఉపవాస క్రియలు ఉండాలి. 4వది ఏంటంటే పశ్చాత్తాప క్రియలు ఉండాలి. 5వది ఏంటంటే దాన ధర్మాలు మన జీవితాల్లో ఉండాలి. కాబట్టి ఈ విధముగా ఎప్పుడైతే మనం ఆచరిస్తూ ఉంటామో అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పదును పెట్టుకున్నటువంటి వారం అవుతున్నాం. ఒకవేళ ఈ క్రియలు అనేటువంటి లేకపోతే గనక, మనం చెప్పుకున్నాం కదా, ఎంత వేల అయినదని పునీత పౌలు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు కదా. అదేవిధంగా ఈ సమయం కూడా, ఈ సంవత్సరం కూడా ఆ కాలంలోనే కలిసిపోతుంది. ఏమీ చేయలేనటువంటి కాలంలో, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పదును పెట్టుకోలేనటువంటి కాలంలో కూడా ఈ సంవత్సరం కూడా కలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, తప్పక మీరు దీనిని ఆచరించాలి. ఈ ఆగమన కాలంలో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పదును పెట్టుకోవాలి. ఇప్పుడు వరకు మీరు ఏం చేశారంటే సమయాన్నంతని కూడా వృధా చేశారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలంటే మన ఆధ్యాత్మిక జీవితానికి మనం పదును పెట్టుకోవాలి. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితానికి పదును పెట్టుకోవాలంటే మన ప్రార్థన జీవితంలో మార్పు అనేటువంటిది రావాలి. యథావిధముగా ఉండేటువంటి జీవితం కాదు. వచ్చేటువంటి ఎక్కడ వేసినటువంటి గొంగలే అక్కడ ఉండడం కాదు. గుడ్డ తెల్లి చేలో పడినటువంటి విధంగా కాదు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఇదిగో మరొక సంవత్సరం అనేటువంటిది నాకు వచ్చింది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని నేను పదును పెట్టుకోవాలి, మెరుగుపరుచుకోవాలి. పోయిన సంవత్సరం వచ్చింది, వెళ్ళిపోయింది. ఈ ఆగమన కాలం వల్ల నా జీవితంలో ఒక్క మేలైనటువంటి జరగలేదు.
ఒక మేలు అయినటువంటి జరగలేదు. పోయిన ఆగమన కాలం వచ్చింది, వెళ్ళిపోయింది, ఎటువంటి మేలు అనేటువంటి జరగలేదు. కాబట్టి ఈ ఆగమన కాలంలో అయినా సరే ఏం చేయాలంటే నా ప్రార్థన జీవితానికి పదును పెట్టుకోవాలి. నా ప్రార్థన జీవితానికి పదును పెట్టగల ఈ ఆగమన కాలము నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదకరంగా మారాలి. ప్రైజ్లో అందుకని చెప్తున్నాడు. సరే, ఎంత వేలైందో మీకు తెలుసు, ఎంత సమయాన్ని వృధా చేశారో తెలుసు, ఎన్ని సంవత్సరాలు మీరు వృధా చేశారో మీకు తెలుసు. కనుక ఇప్పుడైనా సరే మీరు ఆచరించండి. ఇప్పుడైనా సరే మీరు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని, ఈ ఆగమన కాలాన్ని ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడేటువంటి విధంగా మీరు మార్చుకోండి అన్నాడు. తర్వాత ఆయన ఏమని చెప్తున్నాడంటే చదవండి. మీరు నిద్ర నుండి మేలు కొనవలసినటువంటి సమయం ఇది. మీరు నిద్ర నుండి మేలు కొనవలసినటువంటి సమయము ఇది. మీ ఆధ్యాత్మిక జీవితానికి పదును పెట్టుకోవాల్సినటువంటి సమయము. మీ ఆధ్యాత్మిక జీవితానికి పదును పెట్టుకోవాల్సినటువంటి సమయము. ఇదిగో పూర్వం మనం చూసినటువంటి రోజులు ఒక విధముగా ఉన్నాయి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రోజులు ఒక విధముగా ఉన్నాయి. పూర్వం మనం చూసినటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉండవచ్చు. పూర్వం మనం చూసినటువంటి ఆ కాలం అనేటువంటిది ఒక విధమైనటువంటి సత్సంబంధాలతో, ప్రేమలతో, అనురాగాలతో కూడి ఉండవచ్చు. కానీ ఈ సమయం మాత్రము ద్వేషాలతో, ఇంకా పగలతో, కోపాలతో రగిలిపోతూ ఉండవచ్చు. కాబట్టి ఇది మేలుకొని ఉండవలసినటువంటి సమయం. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మీ ఆధ్యాత్మిక జీవితానికి పదును పెట్టుకోవాలి. మీ ఆధ్యాత్మిక జీవితంలో మేల్కొలుపు ఉండాలి. మేల్కొలుపు అనేటువంటిది ఉండాలి. ప్రైజ్లో ఈనాటి సుశేష పట్టణంలోనే క్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు అనమాట. ఏంటంటే, దొంగవాడు ఎప్పుడు వచ్చిన యజమానుడికి తెలిసి ఉన్న ఎడల అతడు మేలుకొని ఉండి ఆ ఇంటికి కన్నము వేయనివ్వడు అని చెప్తున్నాడు. కాబట్టి దొంగవాడు ఏ గడియలో వస్తూ ఉంటాడో తెలియదు. కాబట్టి మీరు ఏం చేయాలి? మేలుకుని ఉండాలి. అదే విధముగా దేవుని యొక్క రాకడ అనేటువంటిది ఏ సమయంలో, ఎప్పుడు, ఎలా, ఏ రీతిగా వస్తుంది ఎవరికి తెలియదు. కాబట్టి ఇది మనం మేలుకొని ఉండవలసినటువంటి సమయం. ఎందుకనంటే ఈ దేవుడు చెప్పినటువంటి సూచనలన్నీ కూడా మనకి ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి. లూకా శుభవార్త 21వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే కనుక అక్కడ ఒక హెడ్డింగ్ అనేటువంటిది కనపడుతుంది. ఏంటిదయ్యా హెడ్డింగ్ అంటే యుగాంతపు సూచనలని. ఆ యుగాంతపు సూచనలన్నీ కూడా ఇప్పుడు మన మధ్య జరుగుతూ ఉన్నాయి. భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి, తెగుళ్ళు వస్తూ ఉన్నాయి, ఇదిగో అదేవిధంగా కరువులు వస్తూ ఉన్నాయి, కాటకాలు వస్తూ ఉన్నాయి, అదేవిధంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఏంటిది అంటే యుగాంతపు సూచనలు అంటూ ఉన్నారు. అదే సంఘటనలు ఇప్పుడు మన మధ్య జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మేలుకుని ఉండాలి. ఇదిగో పూర్వం మన ఉన్నటువంటి రోజులలో, ఆ ఆదిలో ఉన్నటువంటి మన పుట్టుక నుండి చూసినట్లయితే కనుక ఆ కాలం అంతా కూడా మనకు అనుకూలంగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే మనకు ప్రతికూలంగా ఉంటున్నాయి. మన విశ్వాసాన్ని బహిరంగంగా చెప్పుకోలేనటువంటి రోజులు కూడా వస్తూ ఉన్నాయి. మన విశ్వాసాన్ని బహిరంగంగా చెప్పుకోలేనటువంటి రోజులు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలంటే మేలుకొని ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితానికి పదును పెట్టుకుంటూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు వరకు అయిపోయినటువంటి జీవితాన్ని విడిచిపెడదాం. ఎంత సమయం అయిందో, మనం ఎంత సమయాన్ని వృధా చేసే మనకు తెలుసు. కాబట్టి ఇక ఏం చేయాలంటే మేలుకొని ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితానికి పదును పెడుతూ ఉండాలి. ప్రైజ్లో అందుకని ఈ పునీత పౌలు గారు ఏమని చెప్తూ ఉన్నాడంటే 12వ వచనం చదవండి. ఎక్కడ మేలుకొని ఉండాలనేటువంటి విషయాన్ని ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. చదవండి. చీకటికి చెందినటువంటి విషయములను ఇక మానివేయుడు. ప్రైజ్లో కాబట్టి ఈ చీకటికి చెందినటువంటి పనులను మానివేయడానికి మనం ఏం చేయాలని మేల్కొని ఉండాలి. మనం ఒకవేళ ఇంతవరకు కూడా ఏదో విధముగా ఏంటంటే మన జీవితాన్ని కొనసాగించాము. కాబట్టి ఈ లోకానుసారంగా జీవించాం, కాబట్టి ఈ లోక ఆశలకు అనుగుణంగా జీవించాం, కాబట్టి క్షణికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ వ్యక్తుల మధ్య, ఆ వ్యక్తుల వెనకాల, లేదంటే వస్తువుల వెనకాల, ఆ పరిస్థితుల వెనకాల మనం పరిగెత్తి ఉండవచ్చు. కానీ ఇప్పుడు చెబుతున్నటువంటి మాట అంటే మీరు మేలుకొని ఉండాలి. ఎక్కడ మేలుకొని ఉండాలంటే చీకటి పనులను మానివేయడానికి మీరు
మేలుకొని ఉండాలి. చీకటి పనులను మానివేయడానికి మీరు మేలుకోవాలి. చీకటి దేనికి సాదృశ్యం? చీకటి దేనికి సాదృశ్యం? చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. ఇంకా చీకటి ఇంకా దేనికి సాదృశ్యం? ఈ లోకానికి సాదృశ్యం. చీకటి ఇంకా దేనికి సాదృశ్యం? సైతానికి సాదృశ్యం. దేవుని యొక్క బిడ్డ అనేటువంటి వాడు, దేవుని అనుసరించేటువంటి వాడు ఇదిగో వెలుగు సంబంధులు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. క్రీస్తుని అనుసరించేటువంటి వాడు, క్రీస్తుని యొక్క కుమారులుగా పిలువబడేటువంటి వాళ్ళు ఏంటంటే వెలుగు సంబంధులు అని చెప్తున్నారు. ఈ చీకటి సంబంధులు ఎవరు అంటే సైతాన్ యొక్క బిడ్డలు. కాబట్టి ఈ చీకటి పనులు మానేయండి అని పునీత పౌలు గారు ఎందుకు చెబుతున్నాడంటే, ఇప్పుడు వరకు కూడా మీరు సైతాన్ యొక్క బిడ్డలుగా జీవించారు. ఇప్పుడు వరకు కూడా మీరు సైతాన్ యొక్క బిడ్డలుగా జీవించారు. ఇదిగో ఇప్పుడు వరకు కూడా మీరు లోకానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లాగా మీరు జీవించారు. ఇప్పుడు వరకు మీరు పాపానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లాగా మీరు జీవించారు. కాబట్టి మీరు చీకటి పనులను మీరు మానవేయండి. ఇదిగో సైతానికి బిడ్డలుగా ఉండేటువంటి తనాన్ని మీరు మానవేయండి. పాపానికి బానిసత్వంగా ఉండేటువంటి తత్వాన్ని నుండి మీరు వేయండి. అదే విధముగా ఈ లోక ఆశల వెనకాల పరిగెత్తడం మీరు మానివేయండి అని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ కూడా మనం మేల్కొని ఉంటేనే, మన ఆధ్యాత్మిక జీవితానికి పదును పెట్టుకుని ఉంటేనే, నేను ఆధ్యాత్మిక జీవితంలో ఎలా జీవిస్తున్నా అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటేనే మనము ఈ చీకటి యొక్క పనులు మనం మానేయగలం. ప్రైజ్ ద లార్డ్. ఈ చీకటి పనులు ఏంటి? పునీత పౌలు గారే ఈ 2వ పట్టణములోనే మనకి తెలియపరుస్తూ ఉన్నాడు అనమాట. ఏంటిదంటే 13వ వచనం చదవండి. ప్రైజ్ ద లార్డ్. చీకటికి సంబంధించినటువంటి పనులు ఏంటి అనేటువంటిది పౌలు గారే తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పనులు అంటే, 1 చదవండి. వినోదములతో కూడినటువంటి విందులను మీరు మానివేయడు. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రస్తుత కాలం ఎలా ఉంది అంటే, ఈ వినోదములతో కూడినటువంటి విందులకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుంది. ఈ కల్చర్ ఎలా మారిపోయిందంటే, రేవు పార్టీలు చేసుకునేటువంటి విధముగా అయిపోయింది. ఈ రేవు పార్టీలు అంటే ఏంటి అంటే, ఇదిగో మనిషి ఒంటి మీద నూరు పోగు లేకుండా అందరూ కూడా కలిసి తాగుతూ తినుచు ఎవరికైనా ఎంజాయ్ చేసేటువంటి తత్వంలోకి ఈ కల్చర్ అనేటువంటిది వచ్చేస్తుంది. కాబట్టి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అనమాట. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవంటి అంటే, చీకటికి సంబంధించినటువంటి పనులు, సైతానికి సంబంధించినటువంటి పనులు, పాపానికి సంబంధించినటువంటి పనులు, ఈ లోకానికి సంబంధించినటువంటి పనులు. కాబట్టి ఇదిగో వినోదములతో కూడుకున్నటువంటి విందులు, అదే విధముగా ఈ రేవు పార్టీలకు సంబంధించినటువంటి విందులు, అదే విధముగా ఆయన చెప్పేటువంటిది మరొకటి ఏంటంటే తాగుబోతుతనము. 2వది ఏంటిది? తాగుబోతుతనం అన్నమాట. ఈ తాగుబోతుతనాన్ని కూడా ఇది ఏంటిదంటే చీకటికి సంబంధించినటువంటి ఇవి. ఇప్పుడు జెండర్తో సంబంధం లేదనంట. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అన్నటువంటి సంబంధం లేదు. సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా తాగుతున్నారు. చిన్న పెద్ద అనేటువంటి సంబంధం లేదు. ఇది ఏమైపోయిందంటే ఒక కల్చర్గా మారిపోతూ ఉంది. ఇదిగో రేవు పార్టీలు అనేటువంటివి, లేదా వినోదాలతో కూడుకున్నటువంటి విందులు అనేటువంటివి, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఇప్పుడు రానున్నటువంటి కాలంలో ఒక కల్చర్గా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ విందులు వినోదాలతో, ఈ తాగులతో ఉన్నటువంటి ఈ కల్చర్ అంతా కూడా ఏంటిదంటే చీకటికి సంబంధించినటువంటి పనులు. ఒక వ్యక్తి మన మామూలుగా భర్త కానీ, భార్య కానీ, బిడ్డలే కానీ, వీళ్ళందరూ కూడా కుటుంబంలో జీవిస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బిడ్డల గురించి ఆలోచిస్తున్నారు. వారు తిన్నారా లేదని. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వారు తిన్నారా లేదా అనేటువంటిది వాళ్ళు ఆలోచన చేస్తారు. ఒకవేళ నా బిడ్డలు తినకపోయినా వాళ్ళతో నాకు సంబంధం లేదు, నా భార్య తినకపోయినా వారితో నాకు సంబంధం లేదు, నేను కడుపు నింపుకుంటే చాలు, వాళ్ళు ఎలా జీవించినా నాకు సంబంధం లేదు అనేటువంటి వాడు ఎలాంటి వాడు అంటే చీకటికి సంబంధించినటువంటి వాడు. దేనికి సంబంధించినటువంటి వాడు? చీకటికి సంబంధించినటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్లో మనం ఎక్కువగా మిక్సీ ఉండింది కదా, మిక్సీ ఉండేది. ఆ మిక్సీలో మనం ఎక్కువగా అందులో ఫుల్గా వేసి మూత పెట్టి మనం ఆన్ చేయగానే ఏమవుద్ది, ఏమవుద్ది? పైకి తన్నేద్ది. ఫుల్గా పట్టనంత వరకు కూడా మనం దాని మీద పెట్టి మూత పెట్టి ఆన్ చేయగానే ఏమవుద్ది? పైకి తన్నేద్ది. అలాగే అదే విధముగా మనము కూడా అత్యాశలతో కూడుకున్నటువంటి ఈ తిండిపోతుతనం అనేటువంటిది మన జీవితంలో ఉన్నట్లయితే గనక ఏదో ఒక విధంగా అది ఏమవుతుందంటే బయటికి తన్నవలసింది, బయటికి ఆ విధముగా చాలామంది కూడా ఉంటారు. ఉదాహరణకు హాస్టల్లో ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా ఒక రోజు మంచి భోజనం ఏర్పాటు చేశారనుకో, వెనకలోడికి ఆలోచింపకుండా వాడు కొందా లేదని కూడా ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళు పెట్టుకుని తినేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి విధానం కూడా ఏంటిదంటే చీకటికి సంబంధించినటువంటిది. ఈ తాగుబోతు తనం అనేటువంటి వాడికి ఒక బాధ్యత అనేటువంటిది ఉంటుంది. ఒక బాధ్యత అనేటువంటిది ఉంది. బిడ్డలు ఉంటారు, భార్య ఉంటుంది, కుటుంబం ఉంటుంది. కాబట్టి వాళ్ళ పట్ల ఏంటిదంటే ఒక బాధ్యత అనేటువంటిది కలిగి ఉండాలి. వారి బాధ్యత అనేటువంటిది కలిగి ఉంటారు. వాళ్ళతో నాకు సంబంధం లేదు, వాళ్ళతో నాకు ఎటువంటి బాధ్యత లేదు, కాబట్టి నేను కష్టపడ్డాను కాబట్టి నా డబ్బులు నేనే తాగి ఎక్కడో చాటున పడిపోతానంటే గనక అదేంటిదండి చీకటికి సంబంధించినటువంటి విషయాలు, చీకటికి సంబంధించినటువంటి ప్రవర్తన అనమాట. ప్రైజ్లో కాబట్టి ఈ అన్నీ కూడా పునీత పౌలు గారు చెబుతున్నాడు అనమాట. మనం ఎక్కడ మేలుకొని ఉండాలంటే ఈ చీకటికి సంబంధించినటువంటి పనులు మానివేయడానికి మనము మేలుకొని ఉండాలి. ఆ చీకటికి సంబంధించినటువంటి పనులు ఏంటి అంటే, ఒకటి ఇదిగో వినోదాలతో కూడుకున్నటువంటి విందులు. అదేవిధంగా రెండవది అంటే తాగుబోతుతనం. ఇక తర్వాత మూడోది చూడండి, అసభ్య ప్రవర్తన కానీ, పోట్లాట్లు కానీ, అసూయ కానీ ఉండరారు. ప్రైజ్లో ఇవి అన్నీ కూడా ఏంటి అంటే చీకటికి సంబంధించినటువంటి అసభ్య ప్రవర్తన, అదే విధముగా భోగ విలాసాలతో కూడుకున్నటువంటి ప్రవర్తన, అదేవిధంగా కొట్లాట్లతో కూడుకున్నటువంటి ప్రవర్తన, అసూయతో కూడుకున్నటువంటి ప్రవర్తన, ఇవన్నీ కూడా చీకటికి సంబంధించినటువంటి లేదా సైతానికి సంబంధించినటువంటి విషయాలు, పాపానికి సంబంధించినటువంటి విషయాలు. ఇప్పుడు నాకు డబ్బులు ఉన్నాయి కదా అని నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే కుదరదు, నా ఇష్టం వచ్చినట్టు జలసా చేస్తానంటే కుదరదు, అదేవిధంగా నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే కుదరదు. మన సమాజంలో బ్రతకాలంటే ఒక రూపాయి కలిగినప్పటికీ కూడా, ఒక రూపాయి ఉన్నప్పటికీ కూడా మన సమాజంలో గౌరవంగా బతకాలి అంటే గనక కొన్ని రూల్స్ అనేటువంటివి ఉంటాయి. ఇదిగో సమాజానికి సంబంధించినటువంటి విలువలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఆ విలువలకు అనుగుణంగా జీవించినప్పుడే ఏమవుతుందంటే సమాజం మంచిగా ఉంటుంది, మన వ్యక్తిగత జీవితం కూడా మంచిగా ఉంటుంది. ప్రైజ్లో కాబట్టి నాకు ఉన్నాయి కదని భోగ విలాసాలతో నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటూ, ఇతరుల మీద పోట్లాడుతానంటూ, ఇతరుల మీద అసూయ కలిగి ఉంటానంటే కూడా కుదరదు. అందుకని ఆయన ఏమని చెబుతూ ఉన్నాడంటే, మీ శరీరీత్యా 14వ వచనం చదవండి. మీ శరీరాన్ని సంతృప్తి పరిచేటువంటి విషయంలో మీరు చూపు శ్రద్ధను మానివేయడు. ప్రైజ్లో మీరు మేలుకొని ఉండాలి అంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీ శరీరాన్ని సంతృప్తి పరిచేటువంటి విషయంలో, మీకు క్షణికమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి విషయంలో మీరు మానివేయడమే మేలుకొని ఉండడం. మీరు మానివేయడమే మీ ఆధ్యాత్మిక జీవితానికి పదును పెట్టుకోవడం. ప్రైజ్లో మరి ఈ మానివేయాలి అంటే గనక, ఈ చీకటికి సంబంధించినటువంటి విషయాలు మానివేయాలంటే గనక పునీత పౌలు గారు 2 సూచనలు ఇస్తున్నాడు. ఏంటిది అది అంటే 12వ వచనం చదవండి. చివరి భాగం పగటి వేళ పోరాటమును మనర్చుటకు ప్రైజ్లో మొదటిది ఏంటిదంటే ఆయుధములను ధరించాలి. ప్రైజ్లో మన మీద పోరాటానికి వచ్చినటువంటి వ్యక్తిని, లేదా మన మీద తిరగబడుతున్నటువంటి వ్యక్తిని, మనతో కొట్లాటకు వచ్చినటువంటి వ్యక్తిని మనం ఏం చేయాలి అంటే, ఇదిగో ఈ ఆయుధాలను ధరించి మనం పోరాటానికి దిగాలి.
మన ఆయుధాలను ధరించి పోరాటానికి దిగించాలి. ఇదిగో గొలియాతు ఇదిగో ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే ఒక ఆయుధాన్ని తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఒక ఆయుధాన్ని తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఈ ఆయుధం ద్వారా ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలు 40 రోజుల పాటు తిట్టుని తిట్టకుండా అవమానించినటువంటి గొలియాతుని తన చేతిలో ఉన్నటువంటి ఆయుధం అనేటువంటి ఒడిసి చేత ఏం చేస్తున్నాడంటే కొట్టి చంపుతూ ఉన్నాడు. ప్రైజ్తో కాబట్టి మీరు కూడా ఈ చీకటి పనులు మానివేయాలి అంటే గనక ఇదిగో మీ శరీరాన్ని సంతృప్తి పరిచేటువంటి క్షణికమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి ఈ వస్తువులను, శరీర ఆశలను, శరీర సంబంధించినటువంటి క్రియలను మనం మానివేయాలంటే కనుక ఏం చేయాలంటే ఆయుధాలని ధరించాలి. అందుకనే పౌలు గారు ఒక మాట అంటున్నాడు అనమాట. ఇదిగో మీరు సర్వాంగ కవచం అనేటువంటి ఆయుధాన్ని మీరు ధరించండి అని. సర్వాంగ కవచం అనేటువంటి ఆయుధాన్ని. ఈ సర్వాంగ కవచం ఏంటిదంటే ఒకటి ప్రార్థన ఆయుధము, రెండవది వాక్య అనేటువంటి ఆయుధము. కాబట్టి మీరు ఈ చీకటికి సంబంధించినటువంటి పనులు మానివేయాలంటే, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పదును పెట్టుకోవాలి అంటే, మీరు మేలుకొని ఉండాలి అంటే కనుక మీరు ఏం చేయాలంటే ఒకటి ప్రార్థన ద్వారా మీరు మేలుకొని ఉండాలి. రెండవది దేవుని యొక్క వాక్కు ద్వారా మీరు మేలుకొని ఉండాలి. అప్పుడే మీరు ఏం చేస్తారంటే మీ శరీరీచ్చ లేదా మీ శరీరాన్ని సంతృప్తిపరిచేటువంటి ఈ లోకమైనటువంటి ఈ చీకటికి సంబంధమైనటువంటి విషయాలను కానీ వస్తువులను కానీ మీరు జయించగలుగుతూ ఉంటారు. ప్రైజ్లో తర్వాత రెండవది ఆయన ఏమని చెబుతూ ఉన్నాడంటే 14 వచనం చదవండి. ప్రభు అయిన యేసు క్రీస్తుని మీరు ధరించాలి. రెండవది ఏంటిదంటే వాక్ అనేటువంటి కవచాన్ని ధరించాలి. రెండవది ప్రార్థన అనేటువంటి కవచాన్ని ధరించాలి. మూడవది ఏంటిదంటే యేసుక్రీస్తుని ధరించాలి. ఇదిగో పునీత పౌలు గారే చెబుతూ ఉన్నాడు అనమాట. ఇంకొక సందర్భంలో ఆయన చెబుతుంటాడు అనమాట, క్రీస్తు ప్రభుని చొక్కాయను ధరించినట్టు ధరించాలని. అది ఆయన చెబుతున్నాడు. మీరు చీకటికి సంబంధించినటువంటి పనులను మీరు మానివేయాలి అంటే కనుక ఒకటి ఏమి ధరించాలంటే ఆయుధాలు ధరించాలి. ఆ ఆయుధాలు ఏంటిదంటే ఒకటి ప్రార్థన అనేటువంటి ఆయుధము, రెండవది ఏంటిదంటే దేవుని యొక్క వాక్ అనేటువంటి ఆయుధము, మూడవది ఏంటిదంటే ఆయన చెప్తున్నాడు క్రీస్తుని మనము ధరించాలి. క్రీస్తుని ధరించడం ఏంటి అనగా క్రీస్తు ప్రభు పోలినటువంటి జీవితాన్ని మనము జీవించాలి. క్రీస్తు ప్రభుని ఈ యొక్క దివ్య బలి పూజలో మన అందరము కూడా దేవుని యొక్క క్రీస్తు శరీర రక్తాలుగా మనలోనికి మనము ఆహ్వానిస్తున్నాం. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను మనలోకి మనము ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మనం ఏంటంటే క్రీస్తు ప్రభుని మనము ధరిస్తూ ఉన్నాము. పౌలు గారు చెబుతున్నటువంటి ఒకటి మీరు ఆయుధాలు ధరించాలి అంటే చీకటి పనులు మీరు మానివేయడానికి. రెండవది క్రీస్తు ప్రభుని మీరు ధరించాలని తెలియపరుస్తున్నాడు. క్రీస్తు ప్రభుని ఎలా ధరిస్తూ ఉంటామంటే ఇది ఈ దివ్య బలి పూజలో క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు మనం స్వీకరిస్తున్నాము కాబట్టి క్రీస్తు ప్రభుని మనము ధరిస్తూ ఉన్నాము. ఈ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించినటువంటి వాడు, క్రీస్తు ప్రభుని ధరించినటువంటి వాడు ఎలా జీవించాలంటే క్రీస్తు ప్రభు మాదిరిగా జీవించాలి. క్రీస్తు ప్రభుని పోలినటువంటి జీవితాన్ని జీవించాలి. మొదటి ఆయన ఎలా జీవించాడు అనేటువంటి మనం ఆలోచన చేస్తే గనక ఆయన ఎలా జీవించాడంటే పాపరహితుడిగా జీవించాడు. ఈ లోకానికి మనుష్య అవతారుగా వచ్చినప్పటికీ కూడా ఇదిగో పాపము లేకుండా ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా ఆయన ఎన్నో పరిస్థితులు పాపానికి పురుగొలిపినా కానీ ఎక్కడ కూడా ఆయన ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఎక్కడ కూడా తొట్టుపడలేదు. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కడ కూడా ఆయన తొట్టిపడలేదు. కాబట్టి మనము కూడా క్రీస్తుని ధరిస్తున్నటువంటి మనము, క్రీస్తుని పోలి జీవిస్తున్నటువంటి మనము, క్రీస్తుని యొక్క శరీర రక్తాలు స్వీకరిస్తున్నటువంటి మనము కూడా క్రీస్తుని పోలినటువంటి జీవితాన్ని జీవించాలి. అనగా ఇదిగో ఏ విధముగా అయితే క్రీస్తు ప్రభు పాపరహితుడిగా ఉన్నాడో, పాపం అనేటువంటిది ఆయన పొంచి ఉన్నప్పటికీ కూడా సైతానుడు వచ్చి 3 శోధనల ద్వారా ఆయన్ని పాపములో దింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా కూడా ఆయన పాపంలో ఎక్కడో కూడా పడిపోవడం లేదు. కాబట్టి అదే రీతిగా మనము కూడా
ఇప్పుడు వరకు ఒకవేళ ఈ చీకటికి సంబంధించినటువంటి విషయాలతో మనం ఉన్నప్పటికీ కూడా, ఈ చీకటికి సంబంధించినటువంటి విషయాలను మనం చేస్తున్నప్పటికీ కూడా, క్రీస్తుని స్వీకరిస్తున్నటువంటి మనము, దేవుని యొక్క వాక్యముతో వింటున్నటువంటి మనము, ప్రార్థన చేస్తున్నటువంటి మనము, ఆయుధాలను ధరించినటువంటి మనము ఏం చేయాలంటే ఈ పాపానికి దూరంగా ఉండాలి. ఈ పాపానికి దూరంగా ఉండాలి. ఈ చీకటికి మనము దూరంగా ఉండాలి. ప్రైజ్లో అర్థమవుతుందా? నేను ఇందాక నుంచి ఈ రెండవ పట్టణంలోనే మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆగమన కాలంలో మన జీవితాల్లో మనం పదును పెట్టుకోవాలి అన్నటువంటిది, మన ఆధ్యాత్మిక జీవితానికి పదును పెట్టుకోవాలి అన్నటువంటి విషయం గురించి తెలియపరుస్తున్నాయి. ఎలా పదును పెట్టుకోవాలి అన్నటువంటిది మనకి తెలియపరుస్తున్నాయి. ఈ చీకటి పనులు మానివేయడం ద్వారా ఎలా మానివేయగలము ఏంటి అన్నటువంటి చూసి, ఎలా మానివేయగలమంటే ఇదిగో, ఒకటి ఆయుధాలు ధరించడము, రెండవది క్రీస్తుని ధరించడం. ఆయుధాలు అనగా దేవుని యొక్క వాక్కు, రెండవది మన ప్రార్థన జీవితం, మూడవది క్రీస్తుని ధరించడం అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తున్నటువంటి మనము ఏం చేస్తామంటే క్రీస్తుని ధరిస్తున్నాం. ఆయన ధరించినటువంటి మనకి ఆయన లక్షణాలు ఉండాలి, ఆయన యొక్క లక్షణాలు మనలో ఉండాలి. ప్రైజ్ కాబట్టి ఎప్పుడైతే ఆయన లక్షణాలు మనలో ఉంటూ ఉంటాయో అప్పుడు మనం ఏమవుతూ ఉంటామంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని పదును పెట్టుకున్నటువంటి వారు అవుతాం, ఆయన్ని ధరించినటువంటి వారు మనము అవుతూ ఉంటాము. ఆయన లక్షణాలు ఏంటి అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన లక్షణాలు ఏంటిది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. చీకటికి సంబంధించినటువంటి విషయాలు ఏంటిది అనేటువంటిది ఇక్కడ తెలిసారు. ఈ చీకటికి సంబంధించినటువంటి విషయము ఏది కూడా క్రీస్తులో లేదు. ఈ చీకటికి సంబంధించినటువంటి విషయము ఏది కూడా క్రీస్తులో లేదు. పోట్లాడడం క్రీస్తులో లేదు. ఆయన నిందించినప్పటికీ కూడా, కొట్టినప్పటికీ కూడా, నన్ను ఎందుకు కొడుతూ ఉన్నారని కానీ, ఎక్కడికి తీసుకెళ్తున్నారని కానీ, సిలువ ఎందుకు వేస్తున్నారని కానీ క్రీస్తు ప్రభు ఎక్కడ కూడా అడిగింది లేదు. ప్రైజ్ తో అలానే అసూయపడింది లేదు, అసూయపడినటువంటిది కూడా లేదు. ఇదిగో విందులు వినాదాలతో గడిపినటువంటిది లేదు. ఇదిగో ఆయన ఇష్టానుసారముగా ప్రవర్తించినటువంటిది లేదు. తాగుబోతుతనంతో జీవించినటువంటిది లేదు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మనకు తెలుసు. పాపరహితుడుగా, ప్రేమించేటువంటి వాడుగా, దయామయుడుగా, కరుణామయుడుగా, క్షమించేటువంటి వాడుగా, అదే విధముగా మనల్ని దీవించేటువంటి వాడుగా క్రీస్తు ప్రభు ఉంటున్నాడు. ఆ లక్షణాలు మనలో ఉండాలి. ఆ లక్షణాలే మనలో ఉంటే గనక ఈ ఆగమన కాలంలో మనకొక జీవితం అనేటువంటిది, మనకొక ఆశీర్వాదం అనేటువంటి దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ప్రైజ్ తో ఇక రెండవది ఏంటిదంటే ఈనాటి సువిశేష పట్టణానికి వెళ్దాం. ఈ ఆగమన కాలంలో దేవుని యొక్క రాకడ కొరకు మన సిద్ధపాటు కలిగి ఉండాలని, అనగా మేలుకొని ఉండాలని మనం రెండవ పట్టణంలోనే మనం చూసాం. మేలుకొని ఉండాలి అని రెండవ పట్టణంలో మనము అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ రాకడ అనేటువంటిది ఎప్పుడు వస్తూ ఉంటుంది, ఎలా వస్తూ ఉంటుంది, ఏ విధంగా వస్తూ ఉంటుంది, ఎవరికి కూడా తెలియదు. మనం దేవుని యొక్క శరీరాన్ని స్వీకరిస్తున్నటువంటి మనము ఆయన ధరించి ఉండాలని, అదే విధముగా దేవుని యొక్క వాక్కును, ప్రార్థనను ఆయుధాలుగా ధరించి ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాడు. దేని కొరకంటే ఈ యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడి కలిగి ఉండాలి. మరి ఈ రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఏ విధంగా వస్తుందో తెలియదు. దొంగవాడు ఎప్పుడు వస్తూ ఉంటాడు, యజమానుడికి తెలిసినట్లయితే గనక ఆ ఇంటికి కన్నం వేయకుండా ఉంటూ ఉంటాడు. కాబట్టి అదే విధముగా ఈ రెండో రాకడ అనేటువంటిది కూడా ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది ఎవరు కూడా తెలియదు. కానీ క్రీస్తు ప్రభు సూచన అనేటువంటిది ఇస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 21వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే కనుక యుగాంతపు సూచనలన్నీ అక్కడ మనకి సూచనలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ కూడా మనకి కొన్ని సూచనలు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఏంటిదంటే ఈ మనుష్య కుమారుని యొక్క రాకడ ఎలా ఉంటుంది అంటే, నోవా దినముల యందు ఎట్లు ఉండునో అదేవిధంగా 37వ వచనం చదవండి. ప్రైజ్ తో కాబట్టి నోవా దినముల యందు ఎట్లుండునో అట్లే మనుష్య కుమారుని యొక్క
రాకడ కూడా అట్లే ఉండను. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మనం ధ్యానం చేయాలి. ఒకటి ఏంటిదంటే ఆ జలప్రలయము ఎప్పుడు వచ్చింది అన్నటువంటిది ఒకటి ధ్యానం చేయాలి. రెండవది ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారు అనేటువంటిది ధ్యానం చేయాలి. అయితే ఈ జలప్రలయానికి ముందు ఈ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పునీత పౌలు గారు చెప్పాడు, ఈ చీకటికి సంబంధించినటువంటి పనులు ఇవని ఏంటి, ఆ విందులు వినోదాలతో తాగుడుతో వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం, లోకానుసారంగా ప్రవర్తించడం. అదే రీతిగా ఈ నోవా కాలంలో కూడా ప్రజలు కూడా ఆ రీతిగానే ఉన్నారు. చదవండి 38వ వచనము. జలప్రలయమునకు ముందు నోవా వాడలో ప్రవేశించు వరకు ప్రజలు తినుచు త్రాగుచు వివాహమాడుచుండేరు. ప్రైస్తలో వీళ్ళందరూ కూడా దేనికి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉన్నారంటే, చీకటికి సంబంధించినటువంటి పనులే చేస్తూ ఉన్నారు, పాపానికి సంబంధించినటువంటి పనులే చేస్తూ ఉన్నారు, ఈ లోకానికి సంబంధించినటువంటి పనులే చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ నోవా హెచ్చరిస్తూ ఉన్నాడు అనమాట. అయ్యా, మీరు చేస్తున్నటువంటి తప్పు, మీరు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన తప్పు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది వస్తూ ఉంది, జలప్రలయం అనేటువంటిది వస్తూ ఉంది. అందుకని దేవుడు నన్ను ఈ ఓడ తయారు చేయమన్నాడు. ఇప్పటికైనా సరే మీరు మారు మనసు పొందండి, దేవుణ్ణి విశ్వసించండి, హృదయ పరివర్తనం చెందండి, ఈ ఓడలోనికి ప్రవేశించండి, మీ ప్రాణములు మీరు దక్కించుకోండి అని ఈ నోవా వాళ్ళకి బోధిస్తూనే ఉన్నాడు. కానీ వీళ్ళ ఏ రీతిగా ఉన్నారు అంటే, ఇదిగో నోవాని అవమానించేటువంటి విధముగా ఇదిగో ఈయనకేంటి పిచ్చ పట్టిందా, ఈయనకేంటి ఒకవేళ మతిశ్రమితమైనటువంటిది పోయిందా, ఇదిగో ఎడారిలో ఓడను తయారు చేస్తూ ఉన్నాడంటే ఇక్కడికి నీరు వస్తూ ఉంటాయా, వరద వస్తూ ఉంటుందా, అదేవిధంగా జలప్రలయం వస్తుందా అని ఆయన్ని చేసేటువంటి పనిని, నోవా చేసేటువంటి పనిని చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆయన అవమానిస్తున్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తాగుతూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు, విందులు వినోదాల్లో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా నోవయ్య చెప్పినటువంటి మాటలను ఆలకించకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. క్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన బోధించినప్పుడు, అయ్యా హృదయ పరివర్తనం చెందండి, దేవుని యొక్క రాజ్యము మీ మధ్యనే ఉంది అని చెప్పినప్పుడు ఈయనకి ఏమైంది, మతిస్థిమితము పోయిందనుకున్నారు. అదే విధముగా నోవా కాలంలో కూడా నోవా కూడా చేస్తున్నటువంటి పనులను చూసి వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, ఈయన కూడా మతిస్థిమితి పోయిందనుకున్నారు, పిచ్చ పట్టింది అనుకున్నారు. లేకపోతే ఎడారిలో ఓడలు చేయడం ఏంటి, ఇక్కడికి నీరు వస్తూ ఉంటుందా అని వీళ్ళందరూ కూడా ఆయన అవమానించారు. వీళ్ళందరూ ఎప్పుడైతే తాగుతూ తినుచు తందనాలు ఆడుతున్నటువంటి సమయంలో, ఊహింపనటువంటి సమయంలో, యోచింపనటువంటి సమయంలో, అనూహ్యమైనటువంటి సమయంలో ఏమైందంటే జలప్రలయము వచ్చింది. వాళ్ళందరూ కూడా ఏం చేశారు, వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు, నాశనం చేశాడు. ప్రైస్తలో వాళ్ళందరినీ ఏం చేశాడు దేవుడు, చెప్పండి. నేనేం చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను, మీరు ఆలకిస్తూ ఉన్నారు. ఏం ఆలకిస్తున్నారు నాకైతే అర్థం కాలేదు. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమైతే చేయొద్దండి, లేకపోతే కనుక అలాగే కూర్చోండి. కొంతమందికి అర్థమవుతుందా? సరే. ప్రైజ్ దలో. ఇప్పుడు ఈ నోవా కాలంలో ఎలా ఉన్నారు ప్రజలు? తినుచు త్రాగుచు. దీనికి పునీత పౌలు గారు ఒక పేరు పెట్టాడు అనమాట. ఏంటిది ఆ పేరు? పునీత పౌలు గారు ఒక పేరు పెట్టాడు, వీళ్ళందరికీ కూడా ఒక పేరు పెట్టాడు. ఏంటిది ఆ పేరు? ఇవన్నీ కూడా ఏంటిదని, తినడము, తాగడము, వివాహం ఆడడము, అదేవిధంగా చిందులేయడం, ఇవన్నీ కూడా ఏంటిది ఆయన ఒక పేరు పెట్టాడు. ఏంటిది? వెరీ గుడ్. ఏంటిది? చీకటికి సంబంధించినటువంటి పనులు. ప్రైస్తలో. కాబట్టి వింటున్నారని నాకు అర్థమైందిలే. ప్రైస్తలో. కాబట్టి ఈ నోవా కాలంలో కూడా ఈ ప్రజలందరూ కూడా ఈ చీకటికి సంబంధించినటువంటి పనులు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఊహింపనటువంటి ఘడియలో వాళ్ళందరూ కూడా తినుతూ సాగుతూ విందులతో వినోదాలతో వాళ్ళు సంతోష